మా ఇంట్లో వాళ్ళకి రకరకాల వంటకాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ మంతెన ఆశ్రమానికి వెళ్ళొచ్చారు. అప్పటినుంచి ఇంకా హెల్తీ వెర్షన్‌లో టేస్టీగా కోరుకుంటున్నారు. సో, అందుకే నేను ఈ సొరకాయ అట్టుని ట్రై చేశాను. దీనికి 150 గ్రాముల బియ్యాన్ని తీసుకొని 2, 3 గంటలు నానబెట్టుకోవాలి. 2 ఉల్లగడ్డలను ఉడకబెట్టుకోవాలి. ముదురు సొరకాయని తీసుకొని తురుముకొని పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యము, ఉల్లగడ్డ, మిరియాలు, అల్లము తీసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. బ్యాటర్ రెడీ చేసుకోవడానికి సొరకాయ నీళ్లు, సాల్టు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్‌లో కొంచెం ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఈ తిరగమాతని పిండిలో వేసేసేయాలి. తురిమి పెట్టుకున్న సొరకాయ, కొత్తిమీర, 2 గంటెల పెరుగుని, ఎండుమిర్చి పలుకులని పిండిలో వేసి కలిపేసేయాలి. ఈ స్టేజ్‌లో సాల్ట్ కొంచెం చూసుకొని, కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని అట్టులాగా పోయాలి. దోసలాగా పోయకూడదు. ఆయిల్ పెద్ద ఎక్కువ పట్టదు. 2, 3 చుక్కల ఆయిల్‌ని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. యమ్మీ యమ్మీగా